చేసిన ఉద్యమ వందనాలు. మేము కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేశాం. మేము లాస్ట్ ఇయర్ ఇక్కడ హైదరాబాద్ నుంచి తిరుమల వరకు తెలంగాణ మార్చ్ కోసం భగ్నం చేసేటట్టు మనం అన్ని ప్రయత్నాలు చేయాలి. నేను మళ్ళీ మాట్లాడతాను. శ్రీనివాస్ గౌడ్ గారు మళ్ళీ సార్ థ్యాంక్ యూ. జిహెచ్ఎం చైర్మన్ డాక్టర్ శ్రీధర్ గారు, కరీంనగర్ కృష్ణ యాదవ్ గారు, ప్రైవేట్ చంద్రశేఖర్ అధ్యక్షుడు సత్యం గారు, న్యూ డెమోక్రసీ నాయకురాలు జాన్సన్ గారు, అనురాధ గారు, ఎగ్జామ్ పిల్లల 10th క్లాస్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఉంటాయి. సంవత్సరం మొత్తం చదివిన తర్వాత ఎగ్జామ్ రాసినాక మనం రిజల్ట్ గురించి ఏది చూస్తుంటాం. అట్లా ఈరోజు 60 సంవత్సరాల తర్వాత లైట్ సంవత్సరాల నుంచి ఇక్కడ కూర్చున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఎవరు కూడా పండుగలు లేవు, ఎవరు కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే హాలిడేస్ లేదు, ప్రైవేట్ వాళ్ళకు అదే పరిస్థితి. అంటే తెలంగాణ కావాలని కోరుకునేటువంటి మనందరికీ కూడా రాత్రి అనక పగలనక ప్రభుత్వం అనేక ఒత్తిళ్లతో ఎన్నో కేసులు పెట్టినా కూడా ఆర్థికంగా ఎంతో లాస్ అయినాం, శారీరకంగా కూడా మానసికంగా కూడా ఎంతో ఇబ్బందులు పడ్డాం. అయినా గమ్యం చేరేదాకా విశ్రమించకుండా మనం పోరాటం చేయాలని చెప్పని తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ, తెలంగాణ రాష్ట్ర సమితి, భారతీయ జనతా పార్టీ, న్యూ డెమోక్రసీ ఈ పార్టీ నాయకులతో 10 జిల్లాల్లో అనేక కార్యక్రమాలు మనం చేసుకున్నాం. ఈ 3 సంవత్సరాల అనుభవంలో ఎక్కువగా మనం బాధపడ్డది ఆంధ్ర వాళ్ళు తెలంగాణ అడ్డుకుంటే కాదు, తెలంగాణ వాళ్ళే మన వాళ్ళే తెలంగాణకు అడ్డంగా మాట్లాడడం, అడ్డంగా స్టేట్మెంట్లు ఇవ్వడం, పదవుల గురించి లాలూచి పడడం, ఉద్యమకారులను పట్టించుకోకపోవడం, చనిపోయినటువంటి అమరవీరులను కనీసం పలకరించకపోవడం. ఎన్నోసార్లు అసెంబ్లీ సమావేశాలు జరిగినా కూడా అసెంబ్లీ సమావేశాలలో తెలంగాణ అమరవీరులకు కనీసం నివాళులు కూడా అర్పించకపోవడం మనందరికీ కూడా బాధ పెట్టడం జరిగింది. చాలా కలత కూడా చెందాం మనం. ఏది ఏమైనా రానుడు రాకపోయినా వచ్చినంతోనే మనం పోరాటం చేద్దామని చెప్పని ఇన్ని పోరాటాలు చేసిన ఫలితంగా ఈరోజు ఒక 15 రోజులలో తెలంగాణ రాష్ట్రం రాబోతుందనే తరుణంలో మళ్ళీ ఈరోజు సీమాంధ్ర మంత్రులు హైదరాబాద్లో మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఈ ప్రాంత ప్రజలను రెచ్చగొడుతూ తెలంగాణ రాకుండా అడ్డుపట్టడానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కడుపు మండినటువంటి తెలంగాణ బిడ్డలు ఒకవైపు హెచ్చరికలు జారీ చేసినా అడ్డుకుంటామన్నా కూడా గొడవలు సృష్టించే విధంగా ఈరోజు ఆ నాయకులు ప్రయత్నం చేస్తున్న సంగతి కూడా మనం అందరం గమనిస్తూ ఉన్నాం. మనం అందరం అనుకుంటే వాళ్ళు ఇక్కడ మీటింగ్ కాదు కదా, ఏం చేయలేరు ఇక్కడ. కానీ అది పద్ధతి కాదు, ప్రజాస్వామ్యంలో వాళ్ళు పెట్టుకుంటే ఏమవుతుంది లేండి అనే ఒక ఉద్దేశంతో మన కార్యక్రమాలు మనం చేసుకుందామని చెప్పి ఈరోజు చేసే అనేక కార్యక్రమాలు, నిన్న ఈరోజు మౌన దీక్ష, ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ, ఆ తర్వాత న్యూ డెమోక్రసీ పార్టీ కూడా ఈ 2-3 రోజుల్లో వారు కూడా ఒక సమావేశం ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఒకవైపు వస్తుందని నమ్మకం ఉన్నా 60 సంవత్సరాలు మోసపోయిన పరిధిలో కూడా 20 తారీఖు నాడు ఖైరతాబాద్లో 22 రోజు ఘోష చెప్పని ఈ రోజు నుంచి జరగబోయేటువంటి ప్రతి కార్యక్రమాల్లో కూడా 27, 28 నాడు జరగబోయేటువంటి 36 గంటల దీక్షకు వస్తేనే పూర్తి నమ్మకంతో వస్తుంది కదా అని చెప్పి మనం అంటే మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ఇంత చేసినాం, ఇన్ని రోజులు చేసినాం ఇంకా చివరి దక్క గట్టిగా అట్లా ఇప్పుడు అయిపోయింది కదా అని చెప్పి మనం వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు టీవీలలో అక్కడ చెప్పి తయారు చేస్తూ తెలియజేస్తూ
మరి పెద్దలందరూ కూడా సంఘం ఏదైతే సంఘం ఉంటుందో ఆ సంఘం ప్రోగ్రామ్ ఈ 2 ప్రోగ్రామ్స్కు వాళ్ళ సంఖ్యలతో రావాలి. కార్యక్రమం కన్నా ముందు టీం వారిగా 100% వాళ్ళు తీసుకొస్తారు. మరి పెద్దగా భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ నాయకులు కనుక వాళ్ళ కార్యకర్తలు వాళ్ళు అనుకుంటే ఎంత సాధించగలుగుతారు. హైదరాబాద్లో మంచి బలం పట్టుంది కనుక ఈ 2 మీటింగ్లు ఈ 2 యొక్క రిజల్ట్ గారు మీరు కూడా స్వయంగా హాజరై పెద్ద సంఖ్యలో వాళ్ళు వచ్చే విధంగా వేలాది మంది వచ్చే తెలంగాణ 40 సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్ర సాధనకి పోరాటాలు జరుగుతూ 69 వరకు కూడా పోరాటం చేసి తుపాకీ గుళ్లకు చనిపోవడం జరిగింది. కేసీఆర్ గారి అమర నిరాహార దీక్ష తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత ఎప్పుడైతే వెనక్కిపోయిందో 1000 మంది విద్యార్థులు ఆత్మబలిదానాలు చేసుకొని విద్యార్థులు, ఉద్యోగులు, యువకులు అనేక పోరాటాలు చేసిన తర్వాత చివరిగా ఇప్పుడు అఖిలపక్ష సమావేశం తర్వాత తెలంగాణ రాష్ట్రం వస్తుందని ప్రకటన వెలువడుతున్న తరుణంలో ఈరోజు దాన్ని భగ్నం చేయడానికి అనేక మంది కుట్రలు, కుతంత్రాలు పన్నుతూ జాప్యం చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నాయకులారా, మా ప్రాణాల కన్నా మీ పదవులే ముఖ్యమా? ఇక్కడైనా మీరు కళ్ళు తెలియండి. తెలంగాణ నాయకులారా, సమైక్యవాదం కోరుకునేటువంటి వాళ్ళు ఎవరు లేరు. ప్రజలు కొంతమంది నాయకులు మాత్రమే రెచ్చగొట్టే విధంగా వాళ్ళు చేస్తూ ఉన్నారు. మీరు వాళ్ళు కలిస్తే రేపు రాష్ట్రం వచ్చిన తర్వాత మీరు కూడా తెలంగాణ రాష్ట్రంలో తిరగాలి కదా. తెలంగాణ రాష్ట్రంలో పెళ్లిళ్లకు, చావులకు, ఏ కార్యక్రమం పోయినా కానీ అరే మీరు 1000 మంది చనిపోయి పోరాటం చేస్తే కూడా రాలేదని చెప్పని అపవాదం మీకు వస్తుంది కదా. దయచేసి ఈ రోజు నుంచైనా మీరు రాష్ట్రం కావాలనే డిమాండ్ పైన పోరాటం చేయండి. తెలంగాణ ప్రజలు ఈరోజు హైదరాబాద్లో కూడిన తెలంగాణ రాకపోతే మరొకసారి సకల జనుల సమ్మె కన్నా ఉధృతంగా చేస్తామని చెప్పని గతంలో ప్రకటించాం. ఉద్యోగులం కూడా మేము సమ్మె చేయడానికి సిద్ధంగా ఉన్నాం. 100 రోజులు కాదు, ఎన్ని రోజులైనా పర్లేదు, మా ఉద్యోగాలన్నీ పోయినా పర్వాలేదు, కానీ మేము రాష్ట్రాన్ని సాధించుకుంటామనే దిశగా మా పోరాటాలు మేము సిద్ధం చేస్తూ ఉన్నాం. ఈ తరుణంలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి ప్రజల ఆగ్రహానికి మీరు గురికాకండి. తెలంగాణ ప్రజలు, జేఏసీ నాయకులు అందరూ కూడా ఖచ్చితంగా 27 నాడు ఇందిరా పార్క్ దగ్గర లక్షలాది మంది తరలిచ్చే దిశగా మనందరం కూడా ప్రజలను, ఉద్యమకారులను సిద్ధం చేయాల్సిన అవసరం ఉంది. అందులోపల తెలంగాణ వచ్చినట్లయితే సంబరం చేసుకుందాం. రాకుండా ఏదైనా ప్రకటనలతో కూడినటువంటి జాప్యాలు వచ్చినట్లయితే మాత్రం సమరం చేయడానికి కూడా మనం సిద్ధం కావాలి. ఏ ప్రభుత్వం అయితే తెలంగాణ కట్టుబడి ఇస్తుందో, ఇప్పటికైనా ఇస్తే ఖచ్చితంగా ఇచ్చినటువంటి ప్రభుత్వానికి మద్దతు ఇచ్చినటువంటి పార్టీలకు మనం అండగా నిలుస్తాం. ఒకవేళ ఎలాంటి తెలంగాణ వ్యతిరేక ప్రకటన వచ్చినా టీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ, సిపిఐ పార్టీ, న్యూ డెమోక్రసీ పార్టీ, ఉద్యోగులం, విద్యార్థులం, ప్రజలం, కుల సంఘాలం పెద్ద ఎత్తున ఈసారి తాడో పేడో తేల్చుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నామన్న సంగతి మీరు మర్చిపోవద్దని చెప్పి తెలియజేస్తూ, సామరస్యంగా విడిపోవడానికి ఒక మంచి అవకాశం కనుక హైదరాబాద్లో ఉన్నటువంటి, తెలంగాణలో ఉన్నటువంటి సీమాంధ్ర ప్రజలు కూడా మాకు మద్దతు ఇవ్వండి. మీకు రక్షణగా మేము ఉంటాం. గతంలో చెప్పాం, మీరు మా అన్నదమ్ములని ఇప్పుడు కూడా చెప్తున్నాం. సమైక్యవాదం ముసుగులో కొంతమంది రెచ్చగొట్టినా మీరు రెచ్చిపోకుండా మాకు అండగా నిలబడాలని చెప్పి తెలియజేస్తున్నాం. జై తెలంగాణ. 20 మంత్రుల నియోజకవర్గాల్లో ఎక్కడికక్కడ నిరసన ర్యాలీలు, సభలు నిర్వహిస్తూ ఉన్నాం. దాంట్లో భాగమే హైదరాబాద్లో కూడా 20 నాడు ఖైరతాబాద్లో, 22 గోషామహల్లో ర్యాలీలు, సభలు జరుగుతాయి. ఆ సభలను పెద్ద ఎత్తున, నిరసన కార్యక్రమాలను పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని తెలంగాణ ప్రజలకు, సంఘాలకు అన్నింటికీ కూడా మేము ఈ సందర్భంగా పేరుపైన విజ్ఞప్తి ఇస్తున్నాం. ఇవాళ హైదరాబాద్ చుట్టూ అందుకొని లేనిపోని సమస్యలను కావాలని కొంతమంది సీమాంధ్ర పాలకులు, వాళ్లకు తాబేదారులుగా పనిచేస్తున్నటువంటి తెలంగాణ కాంగ్రెస్ నాయకులు సృష్టిస్తున్నారు. ఇట్లాంటి కుట్రలను మనం ఛేదించవలసిన సమయం ఉంది కాబట్టి, ఆసన్నమైంది కాబట్టి తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా హైదరాబాద్లో ఉన్న మన తెలంగాణ వాసులమందరం ఇలా ఐక్యం కావాల్సిన అవసరం ఉన్నది. ఈ కుట్రలను ఎదిరిద్దాం, సంఘటితంగా నిలబడదాం, హైదరాబాద్ రాజధానిగా కలిగిన తెలంగాణను సాధించుకుందాం. కాబట్టి హైదరాబాద్ బెస్ట్. ఆ కీర్తిని అందరికీ మూతోడు జవాబు ఇవ్వడానికి ఇక్కడ ఉన్న జేఏసీలన్నీ నడుము కట్టి ముందుకు వస్తాయని చెప్పి ఈ సభగా కొడుతూ, ఇప్పుడు అన్న మన అంటే తెలంగాణ ప్రభుత్వం తర్వాత
Thank you.